నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని కైతాన్ ప్రాంతంలో పట్టపగలు నడి రోడ్డు పైన మనం చూసుకుంటే కానీ ఒక వ్యక్తిని చంపేందుకైతే మరొక వ్యక్తి అయితే ప్రయత్నించారన్నమాట. వివరాల్లోకి వెళితే కువైట్లోని కైతాన్ ప్రాంతంలో ఒక అరబ్ ప్రవాసుడు హత్య చేయడానికి ప్రయత్నించిన ఒక అరబ్ ప్రవాసుడిని అక్కడ జోక్యం చేసుకుని దాడి చేసిన వ్యక్తిని అడ్డుకోవడంతో అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక బ్యాంకు సమీపంలో జరిగిన హత్యాయత్నం గురించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అత్యవసర విభాగానికి నివేదిక వచ్చింది. వెంటనే పోలీసు బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. అక్కడ అధికారులు 30 ఏళ్ల వయసు ఉన్న ఒక వ్యక్తి చేతికి కత్తిపోటు గాయంతో బాధపడుతూ కనిపించాడు. పోలీసులు వచ్చేలోపే అటుగా వెళ్తున్న వారు నిందితుడిని అదుపులోకి తీసుకుని దాడిలో ఉపయోగించినట్లు ఆరోపించబడిన కత్తిని స్వాధీనం చేసుకున్నారని సమాచారం. విచారణ సమయంలో అనుమానితుడు మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అతని వస్తువులను సోదా చేయగా మత్తు పదార్థాలు మరియు వాటికి సంబంధించిన పరికరాలు లభ్యమయ్యాయి. 38 సంవత్సరాలు ఉన్న ఈ యొక్క అరబ్ ప్రవాసుని అదుపులోకి తీసుకొని అతని వద్ద దొరికిన మాదక ద్రవ్యాలకు సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగానికి ఒక కేసును అయితే అప్పగించడం జరిగింది. అలాగే ఇద్దరు ఒకే దేశానికి సంబంధించిన అరబ్ ప్రవాసులు అన్నమాట. అలాగే వాళ్ళు ఎందుకు గొడవ పడాల్సి వచ్చింది, అలాగే ఇతడు కత్తితో మరొక వ్యక్తిని ఎందుకు చంపాలనుకున్నాడో ఆ విషయాలన్నీ అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతం కైతాన్ ప్రాంతంలో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇటువంటి గొడవలు జరిగేటప్పుడు దూరంగా ఉండనన్నా. ఎందుకంటే కానీ మాదక ద్రవ్యాలు సేవించి మత్తు పదార్థాలు సేవించి చాలా మంది దాడులకు గొడవలకైతే పాల్పడుతూ ఉన్నారు. ఇటువంటి వారి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే కువైట్లోని కైతాన్ ప్రాంతంలో ఉన్న మన భారతీయులు ఐకమత్యంతో ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.